నమస్తే సార్. నమస్తే. సో, నాకొక హానెస్ట్ క్వెషన్ ఉంది. యూజువల్‌గా నేను డాక్టర్ ఇంటర్వ్యూస్ చేస్తాను. చాలా బిజీగా ఉంటారు. టైం ఇవ్వడానికి చాలా కష్టం అవుతది. హ్మ్. మీరు హాయిగా కూర్చొని కన్సల్టేషన్స్ తీసుకుంటూ, పేషెంట్స్‌లని చూసుకుంటే సంపాదించుకోవచ్చు కదా! మీరు ఇంత టైం పెట్టి లైఫ్ కోచ్‌గా గూడా అంటే మెంటల్ ఇష్యూస్, బిహేవియరల్ థెరపీ ఇన్నిటి మీద మీ టైం ఎందుకు పెడుతున్నారసలు? అని నేను చెప్పా గదా! డబ్బు అవసరం. నాకు కూడా డబ్బులు అవసరం. అట్ ద సేమ్ టైమ్ డబ్బు ఒక్కటే కాదు. చాలామంది సఫర్ అవుతారు. మీరు నా నా టేబుల్ పక్కన వెనకాల కార్నర్‌లో కూర్చోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా డాక్టర్ గారు అనిపిస్తుంది. ఒకతనికి ఏదో వెంటపడుతోంది 12 ఇయర్స్ నుంచి. ఏం వెంటపడుతుందో తెలియదు. నా నా క్లినిక్ లోపలికొచ్చాక బయట వెయిట్ చేస్తుందండి నా కోసం. అమ్మో! నన్నేదో చేసేస్తుందండి అని. ఎన్నేళ్ల నుంచి? 12 ఇయర్స్ నుంచి అంటాడు. సో, ఇవన్నీ మైండ్ సమస్యలు, మానసిక సమస్యలు. హ్మ్. వాళ్ళకి తెలియక ఎన్ని రకాలుగా తిరుగుతారో, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. ఒక మాట అన్నాడని, పార్కింగ్ కోసం ఒక మాట గొడవయిందని, ఆ రోజు నుంచి ఆ మనిషి డిప్రెషన్‌లోకెళ్ళాడు. హ్మ్. సో, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న గొడవలు. ఒకతనైతే తల్లి మీద కేసు వేసి, ఒక 6,00,000 7,00,000 అమౌంట్ కోసం తన సొంత తల్లి మీద కేసు వేసి 10 ఏళ్ల నుంచి తల్లికి దూరంగా ఉన్నాడు. హ్మ్. అంటే ఫర్ వాట్ రా? నువ్వు 6,00,000 కోసం నీ తల్లిని దూరం చేసుకునే బ్రతుకు ఫర్ వాట్? ఏం చేసుకోవాలి? 6,00,000 మీదేసుకుంటామా? నాకు ఆ బాధ తలుచుకున్నప్పుడల్లా షుడ్ డూ సంథింగ్ రా! ఇవి మారాలి. పబ్లిక్‌లో చిన్న లాక్ ఉంటది. దాన్ని ఓపెన్ చేసేస్తే దే విల్ లివ్ మచ్ మోర్ హ్యాపీలీ. వైఫ్, హస్బెండ్ మాట్లాడుకోరు. అదే ఇంట్లో ఉంటూ వైఫ్, హస్బెండ్ మాట్లాడుకోరు. వైఫ్ ఒక రూమ్‌లోకెళ్ళి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. హస్బెండ్ ఎంతసేపు టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తూ ఉంటాడు. చిన్న చిన్న సమస్యలు. దీనివల్ల లైఫ్‌లు పాడు చేసుకొని గొడవలు పడుతూ ఉంటారే అనిపించి. ఈరోజు కోచ్స్ గాని, లైఫ్ కోచ్‌లు గాని, సైకియాట్రిస్ట్‌లు గాని ఇదంతా పెద్ద వ్యవస్థ అయిపోయింది. ట్రూ. పెద్ద వ్యవస్థ అయిపోయింది. చాలామంది ఇంకా కౌన్సెలింగ్స్ అని మాకు ఎంత ఇవ్వడానికని రెడీ ఉంటున్నారు. హ్మ్. ఇప్పుడు డబ్బులు నిజంగా కూర్చుంటే ఇందులో ఎంతొస్తున్నాయో. నిజంగా కూర్చొని కౌన్సెలింగే చేయాలని కూడా చాలా డబ్బులొస్తున్నాయి. ఇదో పెద్ద సిస్టమ్ అయిపోయింది. అరే మనకి జస్ట్ గుడికి వెళ్ళి భయమేస్తుందా? హనుమాన్ చాలీస చదువు. నీకు ఆరోగ్యం బాలేదా? ఆదిత్య హృదయం చెయ్యి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకో. నీకు ఇది రాలేదా? గాయత్రి మంత్రం చదువు. ఎవరికైనా అన్నెసరీగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? మృత్యుంజయ హోమం చేసుకో. సింపుల్‌గా చెప్పి పడేశారు. సింపుల్‌గా. నువ్వు ఎవ్వడి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదని. బట్ అది మనకి దూరం చేశారు బాగా. హ్మ్. అందుకని అవన్నీ దగ్గర చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ లక్కీలీ నాకు డెంటల్, మాక్సిలోఫేషియల్‌లో ఉండి నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్స్ హూ ఆర్ రియల్లీ ఇంటూ దిస్. హ్మ్. ఓకే. నా టీమ్‌లో ఒక పల్మనాలజిస్ట్ అసలు ఊపిరి మీద, ప్రాణము మీద అట్లా సైకియాట్రిస్ట్‌లో ఉండే నా ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అసలు ప్రాబ్లమ్స్ అని తలుచుకుంటే మైండ్ ఈస్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఆల్‌టుగెదర్. హ్మ్. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ వీటన్నిటిని లింక్ చేస్తూ వెనక్కి వెళ్తే ట్రాక్ బ్యాక్ చేస్తే మన గ్రహాల పొజిషన్ ఆస్ట్రాలజీలో ఏ గ్రహము ఎక్కడ ఎప్పుడు ఉంటే నీకు ఎలాంటి మానసిక సమస్య వస్తుందో చెప్పొచ్చు. హ్మ్. అంత అక్యురేట్‌గా. సో మెనీ కాంబినేషన్స్, పర్ముటేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చదవాలి అంటే మినిమమ్ ఒక 2 అవర్స్ కూర్చొని సాలిడ్‌గా ప్లాన్ చేసుకొని చదివితే కరెక్ట్‌గా తెలుస్తుంది. ఇవన్నీ మనకి ఎప్పుడో రాసి పెట్టేశారు బాస్. మనకు ఆల్రెడీ రాసి పెట్టేశారు అనిపిస్తది. హ్మ్. వీటిని స్టడీ చేయాలి. మన యూత్ అందరూ ముందుకు రావాలి. దీనిలో డబ్బులొచ్చాయా లేదా కాదు. రోజుకో గంట సేపైనా మన విద్యలేమున్నాయి? మన స్టడీస్ ఏమున్నాయి? మన అస్ట్రాలజీ ఏం చెప్తుంది? మన వాస్తు ఏం చెప్తుంది? మన దగ్గర ఏమేమి టూల్స్ ఉండేవి? మన యజ్ఞం ఏం చేస్తోంది? మన హోమం ఏం చేస్తోంది? ఇవి అందరు యూత్ ఎవడికి వాడు నేను ఫస్టే చెప్పాను. ఎక్స్‌పీరియన్స్. యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్. అట్‌లీస్ట్ ట్రై చేయండి ట్రై కదా! యెస్. చెయ్యాలి కంపల్సరీ. హ్మ్. ట్రై చేయాలి వితౌట్ డౌట్. మనస్ఫూర్తిగా. యెస్. ఎవడో అక్కడెక్కడో వెస్టర్న్‌లోనో, జర్మనీలోనో, ఇంకొకటెక్కడోనో మాన్‌హాటన్‌లో కూర్చొని చెప్తే నేను నమ్మినప్పుడు, నా పూర్వీకులైన నా ఋషులు, నా మునులు చెప్తే నేను నమ్మకూడదా? హౌ సిల్లీ ఈస్ థట్? నాకు రూపాయి నష్టం లేదు. నేను ట్రై చేస్తాను అని అందరు యూత్ మనవాళ్ళందరూ దిగాలి. అందరూ నేర్చుకోవాలి. మేము నేను ఆల్మోస్ట్ 26 ఇయర్స్ నుంచి చేస్తున్నానిది. యూ విల్ నాట్ బిలీవ్ కొన్నైతే నోట్లోంచి మాటలు రావు. అన్ని ఎక్స్‌పీరియన్సెస్. అన్ని ఎక్స్‌పీరియన్సెస్. బట్ చేయడానికి డౌట్‌గా ఉండి, భయంగా ఉండి, చెయ్యొచ్చా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండి, దీంతో నాకేమొస్తుంది? మెడిటేషన్ చేస్తే ఎన్ని రోజుల్లో డబ్బులొస్తాయి? ఇట్లాంటి బ్యాచ్‌లే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకెన్ని రోజులకి డబ్బులొస్తాయా? నాకేమొస్తుంది? నేను గాల్లో ఎగురుతానా? అట్లా లేదు. ఎప్పుడు చెప్పలే మన వాళ్ళట్లా. వశిష్ఠుడు గాల్లో ఎగిరాడు అని ఎప్పుడైనా చెప్పారా? లేదు మనకట్లా. మనకెప్పుడు అలా లేదు.
సో అందుకని ఇవి తెలుసుకోవాలి, ఇవి నేర్చుకోవాలి అన్నది మై స్ట్రాంగ్ కంటెన్షన్ ఎప్పుడు కూడా. అండ్ మన దగ్గర సూర్య విద్యలు